ఒక్కరోజైనా పోలీస్ యూనిఫామ్లో ఏబి వెంకటేశ్వరరావు గారు ఉంటారా లేదా? ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇంటెలిజెన్స్ సంబంధించి అడిషనల్ డీజీగా చేసినటువంటి సందర్భం, ఇంటెలిజెన్స్ డీజీగా చేసినటువంటి సందర్భం. ఆయన వాస్తవంగా డీజీ అవ్వాల్సినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే తన మీదన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినటువంటి కేసు వివాదం, దాని తర్వాత ఎదురైనటువంటి వ్యవహారం తెలిసిందే. 23 మంది అటు వెళ్ళడానికి కారణం ఏబి వెంకటేశ్వరరావు అన్నటువంటిది జగన్కు ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం, ఖచ్చితమైన అభిప్రాయం కూడా. అందుకనే తను అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ, పెగాసస్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ వాళ్ళ అబ్బాయి పేరుతో ఉన్నటువంటి సంస్థలతోనే కొనుగోలు చేశారు. వాస్తవంగా G2G ప్రభుత్వంతో ప్రభుత్వ ఒప్పందం కింద ఉండాలి, అదైతే రికార్డెడ్గా ఉంటుంది. అలా కాకుండా చేశారు, అది దేశద్రోహం కూడా అంటూ కేసు పెట్టడం. అప్పటి నుంచి సస్పెన్షన్, ఆ సస్పెన్షన్ ఎత్తేయమని క్యాట్ ఆదేశం, ఆ ఆదేశం మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళటం, ఇట్లాగా గత 5 ఏళ్ల నుండి జరిగిపోతూ వచ్చింది. జగన్ వచ్చి 5 ఏళ్ళు అయింది. ఆయన సస్పెన్షన్ దాదాపుగా 4 సంవత్సరాల 9 నెలల్లో 10 నెలల్లో అయింది దగ్గర. అప్పటి నుంచి సస్పెన్షన్ మళ్ళీ ఎత్తివేయడం, మళ్ళీ చేరడం, మళ్ళీ సస్పెన్షన్ చేయడం జరిగింది. ఈ నెల 31వ తారీఖుతో అంటే ఇంకా ఒక్క రోజు ఉంది టైం. మొన్ననే క్యాట్ ఆయన సస్పెన్షన్ ఎత్తివేయమని ఆదేశిస్తే ఆ ఆదేశాల మీదన హైకోర్టుకు వెళ్ళింది ప్రభుత్వం. జగన్ ఆదేశాల మేరకు హైకోర్టుకు వెళ్ళారు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అనే కంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున వెళ్ళారు. హైకోర్టు తాజాగా ఆ స్టే విషయాన్ని తోసిపుచ్చింది. దాంతో ఇప్పుడు ఆయనకి పదవి ఇవ్వాల్సి ఉంది. బట్ ఇవాళకి టైం ఇంకా ఒక్క రోజు ఉంది. చీఫ్ సెక్రటరీ నిర్ణయం తీసుకుంటేనే జరుగుతుంది. చీఫ్ సెక్రటరీకి ముందు నుయ్యి వెనక్కి గొయ్యి లాంటిది. ఇప్పుడు ఆయనకు ఒక్కరోజు పోస్ట్ ఇస్తే జగన్కి వ్యతిరేక అవుతారు. జగన్ రేపు పొద్దున అధికారంలోకి వస్తే ఆయన మీద ఆగ్రహంతో ఉంటారు. అదే ఇవ్వకపోతే తమలాంటి ఒక సివిల్ సర్వెంట్, ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా ఒకటే అంటారు సివిల్ సర్వెంట్లు, అట్లాంటి ఒక సివిల్ సర్వెంట్ని అవమానకరమైనటువంటి వీడ్కోలు పలికినట్టు అవుతుంది. ఇది జవహర్ రెడ్డి గారి ముందు ఉన్నటువంటి మీమాంస. ఇదే సందర్భంలో ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ కోర్టు ఉత్తర్వుని, హైకోర్టు ఉత్తర్వుని ఎన్నికల సంఘానికి అందజేశారు. ఇప్పుడు ఎన్నికల సంఘంలో ఉండేటటువంటి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి వ్యక్తి ఐఏఎస్ అధికారి మీనాని. మరి ఆయన ఏమన్నా ఆదేశిస్తారా వెంటనే పోస్టింగ్ ఇవ్వమని? ఎందుకంటే ఆయన చేతిలోనే ఉంటుందా? ఇప్పుడు ఎన్నికల సంఘం చేతిలో ఉంటాయి కాబట్టి వివిధ విషయాలు ఇస్తారా చూడాలి.